తెలంగాణకు సంబంధించి అయితే మాత్రం కేంద్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఓబీసీలకైతే మాత్రం గత సంవత్సరం అంటే బీసీలకు సంబంధించి 4,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది కూడా పూర్తిగా సంక్షేమానికి మాత్రం వినియోగించలేదని అయితే కొంత ఆరోపణ ఉంది. ప్రస్తుతం ఫిబ్రవరి 1వ తారీఖు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓబీసీల సంక్షేమం కోసం 2 లక్షల కోట్లు కేటాయించాలనేది మాత్రం జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం గారు ఉన్నారు. చెప్పండి సార్, మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? అంటే ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అంటే అన్యాయం జరుగుతుందంటారా, లేదా ఈసారి అన్నా సరే బీసీలకు సంక్షేమం కోసం కొంత అభివృద్ధి చేకూరే విధంగా ఉండబోతుందంటారా? మీరు గమనిస్తే పోయిన ఆర్థిక సంవత్సరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మేము బీసీలకు ఈ దేశంలో ఉన్న 84 కోట్ల బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలనే ప్రధాన డిమాండ్ తోటి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వంకి పలు వినతులు చేసినాం. అయినా వాటన్నిటి పక్కన పెడచెవున పెట్టి 4,000 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే 84 కోట్ల బీసీలకు 4,000 కోట్లు అంటే ఒక్కొక్క వ్యక్తికి 40 రూపాయలు పైగా. అంటే 40 రూపాయలతో ఈ దేశంలో ఏం చేయొచ్చండి? చాక్లెట్లు బిస్కెట్లు కూడా రావు బీసీలకు. మరి 47 లక్షలకు పైగా కోట్ల భారతదేశ బడ్జెట్లో బీసీలు శ్రమిక కులాలు కష్టపడి చెమట ఒడిచి ఖజానాకు జమ చేస్తున్న వాటిల్లో తిరుగు ఖర్చు పెట్టే విషయాల్లో 4,000 కోట్లు ఏ రకంగా సరిపోతాయి? మీరు బయట దేశాల్లో వివిధ దేశాల్లో మీరు లాస్ట్ ఇయర్ చూస్తే బంగ్లాదేశ్లో కానీ బర్మా కానీ కొన్ని అభివృద్ధి చెందని దేశాల్లో అక్కడి ప్రజలకు కష్టం వచ్చింది నష్టం వచ్చింది అని చెప్పేసి 1,000 కోట్ల రూపాయలు అక్కడ ప్రజలకు కేటాయించారు. అంటే విదేశీయుల కన్నా కూడా పలచనైపోయిరా ఈ దేశంలో ఉన్న బీసీలు? ఈ దేశంలో పుట్టడమే శాపం ఆ బీసీలు. మాకు ఫిబ్రవరి 1న ఈ సంవత్సరం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా వీటిని ప్రాపర్గా ఖర్చు పెడితే ఈ దేశంలో ఉన్న బీసీలకు తెలంగాణలో అమలవుతున్నట్టుగా ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ అలాగే స్కాలర్షిప్లు కానీ విద్య పైన ఖర్చు పెట్టవచ్చు, అలాగే పలు సంక్షేమ పథకాలపైన ఖర్చు పెట్టవచ్చు. బీసీల పైన ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తిరిగి ఖజానాకు జమ చేస్తుంది. బీసీల పైన ఖర్చు పెడితే ఈ దేశ ఉత్పాదన పెరుగుతోంది, ఈ దేశ జీడిపి పెరుగుతోంది, ఈ దేశం సంబంధించిన సంపద పెరుగుతుంది. బీసీలు ఉన్నత స్థాయిలోకి ఎదిగితే దేశం ఉన్నత స్థాయిలోకి ఎదుగుతుంది. మెజారిటీ సభ్యులైన బీసీలకు మీరు సంక్షేమ పథకాలలో నిధులు కేటాయించకుండా వాళ్ళ అభివృద్ధిని పక్కన పెడితే భారతదేశం ఎట్లా డెవలప్ అవుతుంది? ఉన్న 56% పైగా ఉన్న బీసీలకు మీరు అభివృద్ధి ఫలాలు అందించకపోతే ఈ దేశంలో సంపాదిస్తున్న జీడిపి ఏదైతే ఉందో ఈ దేశ సంపదలో వాళ్ళకు భాగం పంచకపోతే మరి ఈ దేశంలో ఉన్న బీసీలు ఏ రకంగా బాగుపడతారు? వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు ఉన్నతిలోకి వస్తారు? కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా 2 లక్షల కోట్లు మీరు కేటాయించాలని డిమాండ్ చేస్తాం. అలాగే మీరు చూస్తే ఎంత అన్యాయం అంటే గడిచిన సంవత్సరం 4,000 కోట్లు కేటాయించారు. కేటాయించిన 4,000 కోట్లను కూడా పూర్తిగా ఖర్చు చేయలేని పరిస్థితి. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అంటే దేశంలో ఉన్న బీసీలకు ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల. ఒకవేళ ఓబీసీ మంత్రిత్వ శాఖ ఉంటే కేటాయింపులు అనేవి ఆ శాఖ ద్వారా జరుగుతాయి. ఆ శాఖ దేశంలో ఉన్న బీసీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టాలి, ఏం పెట్టాలి, బీసీలు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకు సంబంధించిన బడ్జెట్ను సంక్షేమ పథకాలని ఎలా కేటాయించాలి, ఖర్చు ఎట్లా చేయాలనే దాని మీద ఒక పూర్తి అవగాహన ఉంటుంది. దానికి మంత్రిత్వ శాఖ ఉంటే పూర్తి విధి విధానాలు ఉంటాయి, దాన్ని ప్రాపర్గా ఖర్చు పెడతారు. మీరు ఎలాంటి మంత్రిత్వ శాఖ ఉండదు, బీసీలకు కేటాయించిన 4,000 కోట్లు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. మరి ఎంత దారుణమైన విషయం. సో ఈసారి వస్తున్న కేంద్ర బడ్జెట్లో ఖచ్చితంగా బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయం పైన మేము ఈ 2వ వారంలో ప్రధానమంత్రి గారిని కలవబోతున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీజేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బీసీ డెలిగేట్స్ టీం నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నాం. ఈ విషయం పైన మేము సంప్రదింపులు కూడా జరుపుతున్నాం. కేంద్ర మంత్రిత్వ శాఖకు ఇంతకుముందుకు గత నెలలో మేము ఢిల్లీ పర్యటనలో చేసినప్పుడు ఆ పర్యటనలో పలువురు మంత్రులను కలవడము, ఆ మంత్రుల ద్వారా
విన్నతులు పంపించడము, రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. మరి ఈ వేదిక ద్వారా ఈరోజు మేము 2,00,000 కోట్లు కేటాయించాలన్న మా విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవాలి, ఈసారైనా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రైట్, చూశారు కదా. జనవరి 2వ వారంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో అటువైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మరియు రాష్ట్ర బడ్జెట్ లో అంటే కేంద్ర బడ్జెట్ లో 2,00,000 కోట్లు బీసీలకు కేటాయించాలని, అంటే కేవలం బీసీల సంక్షేమం కోసమే ఈ యొక్క నిధులు అయితే మాత్రం ఉపయోగపడతాయని, బీసీల కోసం సంక్షేమం కోసం వినియోగించే ఏ రూపాయి అయినా సరే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది తప్ప నష్టమైతే వాటిల్లదని అయితే మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంటే ఉపాధ్యక్షుడు విద్యాసత్యం చెప్పుకొచ్చారు. ధన్యవాదాలు.